అరబాకండమ్మా సరే అంటే నిలబడు నేను ఎంత గొప్ప పెట్టినా అన్నతో అంటే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. కల్లార ప్రభుతో మాట్లాడుతున్నాను, ప్రభుతో తీసుకున్నాను. ఇంత పెద్ద ఐవర్లో నన్ను ఒంటరి పెట్టారంటే ఒక విషయం. నీ పేరేం పేరునా? నా పేరు తరుణ్. ఏం చెప్పుకుని సవర గొద్దిన కొడుక తరుణ్ కుమార్ నిజం అని చెప్తే నమ్మవా నువ్వు? సీతక్క జ్యోతి పేరు పేరు. ఒరే మీరు ఎక్కడి నుంచి ఇక్కడ బతకనికి వచ్చారు? నేను ఉప్పలో డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేసి అలసిపోతే ఎక్కడైనా అనుకోవచ్చు రూమ్ కాడ పోనకే లేట్ అని అప్ప కూర్చో డిస్టర్బ్ చేయబాకండి. ఇదిగో ఇప్పుడు అక్కకు అన్ని ఒకసారి సపోర్ట్ కొట్టండి. ఎల్లప్పుడు ఆ దేవుడు లేనించుగాక. చెప్పనివ్వండి, ఆవిడ పెయిన్ మనం తీసుకోవాలి. చెప్పండి. నాకంటే ఒకటే కొడుకు, మా నాన్న డిఎస్ గారు రామిరెడ్డి గారు, మా అమ్మ ఇద్దరు చనిపోయి ప్రభు దగ్గర ఉన్నారు. అన్నా ఏం ప్రభు నాకు ఇంత పెద్ద భారం పెట్టేస్తుంది నాకంటే ప్రభు నాకు మన గురువారం రోజు ఎందుకో సైతాన్ వచ్చింది. మరణం బిర్యానీ చేశాను, తినబుద్ధి కాలే. నాకంటే కొడుకును పెళ్ళైపోయింది, ఇద్దరు ఆడపిల్ల ఒకటే కొడుకు. అవసరం బే మొట్టమే అంతా ఏం ప్రభు నాకు ఇంత సైతాన్ వచ్చి చవనికి పోయినానా ప్రభు నాకు వెంటనే ఫోన్లోకి వచ్చి మాట్లాడినాడు. ఏమమ్మా జ్యోతమ్మ చవనికి పోతే నేనున్నా నీకు తోడు తిరుగుని పోటీలోకి వచ్చాడు. ఎంత గొప్ప హ్యాపీ. కల్లార పౌ చూసిన ఇంత 100 సార్లు ఏ పాత్ర కనపడినప్పుడు ఫుల్ పండ చేసుకున్నా నీ నోట బాంబెట్టా. పెళ్ళైపోయింది, ఊళ్ళో పెళ్ళైపోయింది. రాడిపిల్ల మననే బాబుట్టాడు. ఈ నెలలో ఊరికి నా కొడుకు ఏమనుకున్నాను అక్క నీకు బాబు పుట్టాడు అనుకుంటున్నాడు. ఇంతకీ నాకు డౌట్, దెయ్యాలంతా తెల్లగా కల్లోకి వస్తున్నాయి అని చెప్తున్నారు కదా, దెయ్యాలకు బట్టలు ఎవరు ఉతుకుతారు? ఏం సబ్బు వాడతారు? మీరు నాతో తమాషాతో అంతా బూట్ కలుసుకొని అక్క నీ మీద మాకు ఎంత అభిమానం ఉంది, నీ కోసం మేము పాటలు కూడా పాడాము. మీకు లాలి పాట లాలించాము, మళ్ళీ వాడమంటే వాడతాం. ఇంత పెద్ద ఒకప్పుడు నేను రామస్పూర్ డ్యూటీ చేసి ఉప్పలో డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేస్తాను. చేసేటప్పుడు వచ్చి అలసిపోతే ఎబ్రన్ చర్చి కాడ పడుకున్నాను. ఇట బండి ఉంటే ఎంతనే బండి ఉంటే పడుకున్నాను. బేకరీ షాప్ ఉంటే చెప్పగారు అనుకున్నాను. ఆయన కన్నా పడుకున్నానంటే చెల్లెమ్మ తినవలేదా అని అన్నాడు. ఆయన తినవలేదమ్మా చెల్లెమ్మ అంటే లేదన్నా కొద్దిగా అలసిపోయినాను పడుకున్నా అంటే తినమని ఆయన బేకరీ నుంచి ఓ బెడ్ ఇచ్చాడు. ఏదో తిని అక్కడే అనుకున్నాను. 1 గంటప్పుడు ప్రభు నాకు ఇక్కడ అనుకో నాకే ప్లేస్ లేదు. 1 గంటప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాను. తెల్లగా దేవుడు ప్రభు. నిమ్మలంగా ఇప్పుడే వచ్చాడు. 1 గంట కల్లేకి వచ్చాడు, తెల్లగా వచ్చాడు. ఏమమ్మా జ్యోతమ్మ పొద్దంతా సేవ్ చేసుకొని డ్యూటీ చేసుకొచ్చి పండుకున్నావు, అలసిపోయినావు, నా రాక వస్తుంది చూపిస్తాను చూడమ్మా అన్నాడు. పోతండి నా వల్ల కాదు, పొద్దుంతా అలసిపోయినా, నాకు అలసిపోయి పడుకున్న తను అంటే నాకు ఇష్టమైన బిడ్డ అమ్మా, నీకు తప్ప నేను ఎవరు కనపడమ్మా, నేను ఎంచుకొని పెట్టుకునే ఇక్కడ ఏ కులం కాదు. చర్చికి కోమటోళ్ళు, బాపనోళ్ళు, చురుకోళ్ళు వస్తున్నారు. ఎక్కడి నుంచి వాళ్ళంతా ఇక్కడికి వస్తారని చూపించాడు. అట్టనే అవుతుంది. ఈ నెలలో ఎండాకాలంలో భయంకర భూకంపం వస్తుంది. అందరం మొత్తం ఒక్క డౌట్ అక్క, నాకు ఒక్క డౌట్. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఇంత బాధపడుకుంటా నువ్వు అసలు బావని ఎక్కడ చేసినావు? బావ ఎవరో బావ గుజ్జిన బావలేంది అల్లుడు ఎట్లొచ్చే? నాకు పెళ్ళైపోయింది. ఆయన మధు మంచోడు, కానీ అప్పుడే పెళ్ళైపోయింది కొడుకు. నీ లంజ కథ అడక నాకు గొజ్జినకులు కదా
నీ వేషాలు ఆయనకు ముగ్గురు భార్యలు అన్న ఒరిజినల్ కొడుకు ఎట్లయితే పెళ్ళాలను ముగ్గురు చేసుకొని భార్యలు ఇప్పుడు కొత్త నాలుగో వాళ్ళ కోసం కావాలంట. ఇక్కడే ఇప్పుడు దాకా పెళ్లి చూపులు పెట్టుకున్నాడు ఇతను. ఆమెను అన్యాయం చేస్తున్నాడు. నీ బతకదు. ఆయనకు ముగ్గురు భార్యలు అక్క మళ్ళీ ఆమె చెప్పు ముగ్గురు నాకు భార్యలు ఒకసారి చెప్పు. ఒక భార్య సరిపోదా ఒక ఆమె కావాలా? మళ్ళీ నాలుగో ఆమె నమ్ముతారు, ఇంకా మంచి కావాలంటాడు. ఎట్లా సంబంధం కావాలంటే చెప్తావా అక్క చెప్పాలి నువ్వు? మీరన్నా చెప్పాలి కదా చెప్తా నువ్వు అక్క నంబూరు తరుణ్కి మంచి సంబంధం రావాలి తరుణ్ నువ్వు కి చెప్తావా నాలుగో నువ్వు? ఒక భార్య కావాలి. నాలుగో పెళ్ళం కావాలంట, ఏమన్నా ఇది- అందగట్టి కావాలంట అందగాడికి. అందగత్తె కోసమేమో మళ్ళా వందనాలు. పడరానికి అచ్చచ్చా. మీసాలు వేసిండు, మీసాలకు కలర్ వేసిండు. నాకు మళ్ళా. కలర్ ఇంపార్టెంట్ కాదు, అందం ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్. మనసు మనసు ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్. ఎట్లా ఉండాలి? ఒరే. నీ ఆధ్వర్యంలో నుండి చెప్పు. ఒరే అన్నా అమ్మా. మీరు నా గురించి మీరు ఏమన్నా ఆలోచిస్తున్నది తెలియదు కానీ ఉం. ఓయ్ తరుణ్ చెప్పు. చలో. ఒక్క పిల్లని దగ్గర పక్కదాన్ని ఏమంటారు నా కొడుక అందుకే ఒకదాని దగ్గర ఏముంటదని నేను నలుగురిని వెతుకుతున్నాడు. చెప్పు సొంత ఒక్కరు కొడితే ఇంకోరు దగ్గర అవుతారు. ఎడంకాలు చెప్పు ఇంకోరు కుడికాలు దగ్గర చెప్పు. కొడితే ఇంకోరు దగ్గర అందరు కలిసి ఉన్నాడు ఏం చేస్తారంటే ముందర కూర్చుని పెట్టుకొని నా గుండు చేయి గీస్తారు జాతకం చూడమ్మా. నలుగురు కలిసి. నేను జాతకం చూసుకున్నా బే క్రిస్టియన్ చెప్పు తీసుకోను జాతకాలు You కాదు. bloody idiot. సరే. That is సరే, my సరే. order. ఓకే, ఆ, చలో. Order, order. ఓకే. ఈ పాపికి అక్క ఒకసారి- ఈ ఒకసారి పాపికి ప్రార్థన చేయాలి. ఆగు, అక్క నువ్వు నన్ను కొట్టినావు కదా అట్ట కాదు. నాకు మంచిగా అనిపించింది, అవును, సూపర్ మనం- అనిపించింది. Super. గాజులు అంటే- పగిలితే ఒకసారి చప్పట్లు చప్పట్లు. గాజులు మా అక్క కోసం మంచి పాట కూడా పాడండి. గల, గల, గల.